మన దగ్గర బుగాడి పియాసింగ్ చాలా ఫేమస్. ఎందుకంటే చూస్తున్నారు ఎంత రిస్క్ ఉందో, నాస్ అనేది చూసారు ఎలాగుందో. కానీ ఆ మిడిల్ లో పియాసింగ్ చేయాలంటే చాలా రిస్క్. అందుకే ఎప్పుడు వీడియోలో మీకు అయితే చూపించలేదు. ఈసారి ఎంత చూపించానంటే చాలా రిస్క్ ఉంది కాబట్టి మీకు కళ్ళకి కనిపించినట్టు క్లియర్ గా చూపించాను. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నాస్ అనేది కంప్లీట్ గా చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి హైజీనిక్ ఉందా లేదా, స్టెరిలైజ్ అవుతున్నాయి లేదా, ప్రతి చిన్నది కూడా శానిటైజర్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి అంటే ప్రాపర్ వే ఉండాలి. నేనైతే ప్రతి చిన్నది కూడా పిన్ టు పిన్ ఫాలో అవుతారు. చిన్నది కూడా మిస్ చేయండి. మన దగ్గర ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా ఉంటది. ఎందుకంటే మార్కింగ్ లో కూడా నేను కాంప్రమైజ్ అయితే అవ్వను. మెయిన్ మనం డైరెక్ట్ గా క్లయింట్ కి అయితే డైరెక్ట్ గా ఇంజెక్ట్ అయితే చెయ్యం. క్లయింట్ కి ఒకసారి అడుగుతాం, ఓకేనంటే ఓకే అనిన తర్వాత మనం పియాసింగ్ అనేది చేస్తాను. మెయిన్ టాపిక్ వాళ్ళ మదర్ అయితే స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి పెయిన్ వస్తుందా, ఎంత పెయిన్ వస్తుంది, మెల్లిగా చేయండి అని కూడా అన్నారు. బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు ఎంత కంగారు పడుతున్నారో, ఏమైపోతుందో ఏంటో అని. మెయిన్ మదర్ కదా, ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉంటది. మనకి చిన్న దెబ్బ తగిలినా వాళ్ళకి ఎక్కువ పెయిన్ వస్తుంది. మదర్ ఎప్పుడు గ్రేటే. పెయిన్ అయితే వస్తుంది, కానీ మనం వీడియో తీస్తున్నాం అని చెప్పి కంట్రోల్ అయితే చేసుకున్నారు వాళ్ళు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ లో ఒకరు బుగాడి చేసుకున్నారు. దీనికేమో మనం బుగాడి పియర్సింగ్ అండ్ హీలిక్స్ పియర్సింగ్ చేసాము. మన హోమ్ కేర్ అనేది పిన్ టు పిన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా చేసుకోవాలి, ఎలాగేంటి అనేది. మీరు ప్రాపర్ ఫినిషింగ్ చూసుకోవచ్చు, ప్రాపర్ గా ఉంటది. చిన్న చిన్న పాయింట్ ఇటు అటు ఉంటది.